రెండూ లేనప్పుడు, నీతి నిజాయితీ రెండూ లేనప్పుడు నేను భవానీ దీక్ష పట్టా, నేను శివ దీక్ష పట్టా, నేను సత్యనారాయణ దీక్ష పట్టా, నేను నల్లబట్లేసా, నేను పచ్చబట్లేసా, నేను నీలం బట్ట, ఎవరికి కావాలయ్యా నీ వస్త్రాలు? నీ వేషాలు ఎవరికి కావాలి? నీ మొక్కుబళ్ళు ఎవరికి కావాలి? నువ్వు పనిచేసే ఆఫీసులో ఎలా పనిచేస్తున్నావు? నీ సంసారం ఎలా చేస్తున్నావు? నీ పిల్లల పట్ల నీ బాధ్యతలు ఎలా చేస్తున్నావు? నువ్వు విద్యారంగంలో ప్రభుత్వ సంస్థలో ఉపాధ్యాయుడుగా ఉంటే పాఠాలు సక్రమంగా చెబుతున్నావా, లేదా దీక్ష కోసం పాఠమే కొడుతున్నావా? దీక్ష కంటే కూడా పాఠమే ముఖ్యం. ఎందుకంటే అక్కడ జీతం తీసుకుంటాం మనం ఖచ్చితంగా. ఒక నేరస్తులలో దీక్ష పట్టిన వాళ్ళు ఉంటున్నారు అంటే దేశం ఏ స్థాయికి వెళ్ళిపోయిందండి. ఎంత సిగ్గుగా ఉంటుందండి. స్వామి భక్తులుగా, శబరిమల భక్తులుగా మనకి ఎలా ఉంటుంది అది? అయ్యో, దీక్ష ప్రభావం ఏం లేదా? అక్కడ ప్రతి పడవ మీద మీరు గమనించండి, 20 మంది ఎక్కేది, 30 మంది ఎక్కేది అని రాసి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎలా ఎక్కిస్తామండి? డబ్బుల మీద ఆశే కదా. వేరే పర్మిట్స్ ఎలా తీసుకుంటామండి? డబ్బుల మీద ఆశే కదా. ఇచ్చేవాడు ఎలా ఇస్తాడండి? లంచం మింగేసే కదా. మరి అందరం భక్తులే. రేపు ముక్కోటి ఏకాదశి నాడు మీరు చూడండి, తిరుపతి పట్టదు, శ్రీశైలం పట్టదు, భద్రాచలం పట్టదు, దేశంలో ఏ గుమ్మమో పట్టదు, మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఆ రోజు మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే అన్ని పాపాలు చేశాడనమాట ఈయన. అసలు ముందు వీడు పాపాత్ముడే కదా గమనించాలి. ముక్కోటి ఏకాదశి నాడు పరిగెట్టుకుని గుళ్ళో గెడుతున్నాడంటే ఇంత పాపాత్ముడు ఇంకొకడు లేడు. పాపం చేయని వాడు వెళ్లాల్సిన పనిలా వాడు ఇంట్లో వాడు ఉంటాడు ఖచ్చితంగా. నేను ఏ పుణ్యక్షేత్రానికి